జనరల్లీ ఒక 20,000లో బెస్ట్ మొబైల్ ఫోన్ గురించి ట్రై చేస్తుంటే ఐక్యూ G9 ఫోన్ అయితే నాకు కనిపించింది. ఈ ఫోన్ పర్చేస్ చేశాను. ఈ ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఇవాల్టి వీడియో డిస్కస్ చేయబోతున్నాను. యాక్చువల్‌గా ఈ ఫోన్ అసల నంబర్ ఆఫ్ టాస్క్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. అది కూడా 20,000 బడ్జెట్‌లో. సో ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తుంది. అండ్ గేమింగ్ లెవెల్స్ బాగుంటుంది. అండ్ 5G ఫోన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వివో సబ్ బ్రాండ్. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా మీకు? వివో T3లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో యాజ్ టీజ్‌గా ఐక్యూ G9 5Gలో కూడా ఉన్నాయన్నట్టు. మరి ఇంకెందుకు ఆలస్యం? అసలు ఐక్యూ G9 బాక్స్‌లో ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏమొస్తాయి కంటెంట్? అసలు ఈ ఫోన్ కొనొచ్చా? కొనకూడదా? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాల్టి వీడియో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాక్స్ అయితేనే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే బ్లాక్ కలర్ మొబైల్ అయితే ఆర్డర్ చేశాను. సో బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మొబైల్‌లో కంటెంట్స్ అనేది ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. లోపల మనకైతే మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మరి ఈ మొబైల్ ఫోన్ మన హ్యాండ్‌కి వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సంబంధించిన డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వివో T3 మొబైల్ ఫోన్‌తో కంపారిజన్ చేసి చూసినట్లయితే సో దానికి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు? ఇది అపర్చర్స్ అనేది కొంచెం బాగా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే మోర్ ఓవర్ దీనికి ముందు మనకి ఏదైతే ఐక్యూ మొబైల్ ఫోన్స్ వచ్చాయో బడ్జెట్ సెగ్మెంట్ ఐక్యూ మనకి సంబంధించిన ఐక్యూ Z6 కానీ, Z6 లైట్ కానీ, Z6 ప్రో కానీ, Z7s కానీ ఇటువంటి వాటిలో ఏవైతే లుక్ ఉందో దీంట్లో కూడా అదే లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇనిషియల్‌గా వీళ్ళైతే ఏం చేంజెస్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే అయితే ప్రీవియస్ ఫోన్‌లో ప్రొవైడ్ చేశారు కదా! వీళ్ళైతే పంచ్ హోల్ డిస్‌ప్లే అయితే ఈ మొబైల్ ఫోన్‌లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇది బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ కొంచెం 20,000 వెళ్తే ప్రీమియం ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 8GB అండ్ 128GB ఉంది. అండ్ 8GB 256GB కూడా అయితే ఉంది. మనం తీసుకున్నదైతే 8GB అండ్ 256 నావీ బ్లూ వస్తుంది ఇది కంప్లీట్‌గా. సో ఇంకా మనకి మొబైల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇస్తున్నారు. అండ్ డౌన్‌లో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సిమ్ ఎగ్జిట్ పిన్ కూడా మనకి డౌన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ అయితే ఉంది. దీంట్లో ఇంకొక ఇంప్రెషన్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్‌లో సౌండ్ అనేది 200% వరకు ఇచ్చారు. సో దాని గురించి కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఆడియో టెస్ట్, వీడియో టెస్ట్‌లో కవర్ చేద్దాం దాన్నైతే. మొబైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇంప్రెషన్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మొబైల్ ఫోన్‌లో నాకు నచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మొబైల్ చాలా లైట్ వెయిట్ ఉందని చెప్పుకోవచ్చు. సో బికాజ్ ఎందుకంటే మన పాకెట్‌లో ఈజీగా అంటే క్యారీ చేసుకోవచ్చు ఈ మొబైల్‌నైతే. సో ఈ మొబైల్ ఉందనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ఫోన్ అనేది మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు అండ్ రష్‌గా మనకి కొంచెం రష్ చేసి చాలా మంది వాళ్ళ పాకెట్స్‌లో గెంటుతూ ఉంటారు ఫోన్‌ని. అటువంటి సిట్యుయేషన్‌లో ఈ ఫోన్ మనకి చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. థిక్‌నెస్ కూడా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది చూసుకోవచ్చు. మరీ అంత ఎక్కువ లేదు. సో బాగుందని చెప్పుకోవచ్చు. ఫోన్ అనేది మనకి 188 గ్రామ్స్‌తో అయితే వస్తుంది. సో బాగుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే నార్మల్ యూజర్ ఉంటారో, గేమింగ్ ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ ఫోన్ చేతిలో ఉంటుంది. నార్మల్ యూజర్ అంటే ఎక్కువ ఫోన్ కాల్ ఇలా మాట్లాడుతుంటారు కాబట్టి మాక్సిమం లైట్ వెయిట్ ఉన్న ఫోన్ బాగా అయితే జనరల్లీ ఫోన్ అయితే ఓపెన్ చేశాను. మనకి అవుట్ ఆఫ్ ది ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 14 కూడా ఫంట చాయిస్ సంబంధించింది కూడా 14 అయితే రన్ అవుతుంది. దీంట్లో ప్రీవియస్‌గా మనకి ఎలాంటి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఓవరాల్ చూసుకోవచ్చు ఇది మనకి వివో ఫోన్‌లో ఉన్న వెర్షన్ ఫంట చాయిస్ దీంట్లో రన్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ ఫోన్‌లో అది గూగుల్ డైలర్ లేదు. డిఫాల్ట్ డైలర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని నుంచి మనం ఎవరు కాల్ చేసినా సరే కాల్ రికార్డింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఎలాంటి అనౌన్స్‌మెంట్ అయితే ఉండదు. సో బ్లోట్ ఫైర్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్‌గా మొబైల్ ఫోన్‌లో బ్లోట్ ఫైర్ అనేది కొంచెం మరీ ఎక్కువ ఉండేది ప్రీవియస్ ఫోన్స్‌లో పోల్చుకుంటే. దీంట్లో లిటిల్ బిట్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డేలో ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయి కదా! లైక్ ట్రూ కాలర్ అండ్ నెట్‌ఫ్లిక్స్ అండ్ ఇంకేవైతే ఫేస్‌బుక్ ఒకటి, ఫోన్‌పే ఒకటి, డైలీ హ్యాండ్ అమెజాన్. ఇలా మనకి కొంచెం మినిమమ్ నీడ్ ఉన్న అప్లికేషన్స్ వీళ్ళు హలో చేశారు దీనికి ముందున్న వెర్షన్ ఫోన్స్ లాంటివైతే. వాటితో పోల్చుకుంటే ఈ ఫోన్ కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా అనవసరమైన యాప్స్ ఉంటే మాత్రం బ్లోట్ ఫైర్ నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లైక్ దీంట్లో మనకి ఇంకా ఎక్స్‌ట్రా ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స్నాప్‌చాట్ ఇచ్చారు, లింక్డ్ఇన్ ఇచ్చారు. ఇట్లాంటి యాప్స్‌ని కూడా మీరైతే ఈజీగా అన్‌ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మొబైల్ ఫోన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిస్‌ప్లే అయితే చూసుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికి వచ్చేది మాత్రం 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకి పీక్ బ్రైట్‌నెస్ అనేది 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో రావడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో మనకి రావడం జరుగుతుంది కదా! స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తది. అంటే మనం ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ కానీ, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ, లేదా సోషల్ మీడియా అప్లికేషన్స్ అనేది కొంచెం ఫాస్ట్‌గా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎటువంటి లాగ్ ఇష్యూస్ లేకుండా కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అయితే అవుతది. బట్ రైట్ నౌ మీరు 120 రిఫ్రెష్ రేట్ ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే మొబైల్ కొంచెం ఫాస్ట్‌గా బ్యాటరీ డ్రైన్ అవుతది కాబట్టి మీరు స్మార్ట్ వ్యూ పెట్టుకోండి. మీరు యూజ్ చేసే అప్లికేషన్ బట్టి అది మారుతూ ఉంటదన్నట్టు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదప్పుడు. కెమెరా విషయానికొస్తే మాత్రం కెమెరా అనేది మనకి చెప్పాం కదా! డ్యూయల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ప్రైమరీ కెమెరా 15 ఎంపీ వస్తుంది. సెకండ్ కెమెరా 2 ఎంపీతో రావడం జరుగుతుంది. అండ్ అది కూడా ఓఎస్ఐ కెమెరా అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి చూసుకున్నట్లయితే 16 ఎంపీతో రావడం జరుగుతుంది. అది కూడా సోనీ IMX88 215 ఎంపీ అని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసేది. బ్యాక్ సైడ్ మనకి 4K ఎఫ్‌పీఎస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మాత్రం 1080
అండ్ 30 FPS వరకు మాత్రం మనం రికార్డింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఆడియో క్వాలిటీ అయితే చూద్దాం. ఎందుకంటే 200% ఇచ్చారు కదా, ఈ 200% ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. కదా ఆడియో క్వాలిటీ అనేది, ఈ ఆడియో క్వాలిటీ అనేది చాలా బోరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడియో అనేది ఎక్కువ త్రిబుల్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక మూవీ లాంటిది, లేదంటే ఒక సాంగ్ లాంటిది, ఏదైనా సంథింగ్ లేదంటే మీరు స్పీకర్ ఆన్లో పెట్టి ఫోన్ కాల్ మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇరిటేషన్ అయితే వస్తుంది మీకు. మీరు 200 ఇచ్చారు బాగానే ఉంది, బట్ రైట్ 200 ఇచ్చినప్పటికీ కూడా మీరు 200లో పెట్టి వాడుతూ స్పీకర్ కూడా తొందరగా పాడే ఛాన్స్ ఉంది. మాక్సిమం మీరు హై 150 పెట్టుకోండి. అంటే వీళ్ళు ఏదో నెంబరింగ్ ఇచ్చారు, బట్ నిజంగానే సౌండ్ పెరుగుతున్న టెస్ట్ చేస్తే సౌండ్ వస్తుంది, బట్ ఎక్కువ వస్తుంది. దాంట్లో ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ప్రొసెసర్ విషయానికి వచ్చినట్టు మాత్రం 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ వివో T3లో కూడా ఇదే ప్రాసెసర్ వస్తుంది. ఇది 20Kలో ఒక బెస్ట్ 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. హెవీ గేమింగ్కి పనిచేస్తా అంటే హెవీ గేమింగ్కి మీకైతే ఒక 30K బడ్జెట్లో తీసుకోవచ్చు 25Kలో. బట్ ఈ ప్రైస్ పాయింట్లో ఒక బెస్ట్ కెమెరా ఫోన్కి అండ్ బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూకి అండ్ ఒక బెస్ట్ నార్మల్ గేమింగ్కి అయితే మీరు ఆరామ్సే ఫోన్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా మీరు ఆరామ్సే గేమ్స్ ప్లే చేసుకోవచ్చు. వేరే ఎక్సెట్రా అన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి 5Gతో వస్తుంది. దీంట్లో అన్ని బ్యాండ్స్ సంబంధించిన సపోర్ట్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ అయితే మనకి వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. అండ్ మనకి ఫైనల్లీ 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ ఏమీ ఉండట్లేదు. ఒకవేళ మీరు ఎక్కువ అవుట్డోర్ తిరుగుతారు, ఒకవేళ రైన్ వచ్చినా సరే ఉండాలంటే మాత్రం స్కిప్ చేయొచ్చు మీరైతే. ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ అయితే దీంట్లో లేదు. 3.5 అడ్వాన్స్ జాక్ పిన్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మరి కంప్లీట్ వీడియో అయితే మీకు ఇవాళ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మరి ఈ ఫోన్ అనేది ఎట్లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8,000 ఒక బెస్ట్ మొబైల్ ఫోన్ తీసుకుందాం అని ఎవరైతే చూస్తూ ఉంటారో, ఆ బెస్ట్ మొబైల్ ఫోన్ లో మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ, ఈ రెండింటికి ఫోకస్ ఎవరు చేస్తారో ఆల్మోస్ట్ ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సోనీ IMX 882 సెన్సార్ వస్తుంది అండ్ వివో అండ్ ఐక్యూ ఒకటే కాబట్టి ఆప్టిమైజేషన్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఎక్కడ డ్రాబ్యాక్ లేదు. అన్ని కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఫోన్లో మనకి వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఎక్కడ కూడా మనకి లాగింగ్ అయితే లేదు, బాగుంది, బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫోన్ కూడా లేటెస్ట్ వెర్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే టచ్ఓఎస్ Android 14 అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇదే 20Kలో బడ్జెట్ స్పెండ్ చేసినట్టు మనకి 66 watts ఇట్లాంటి ఫోన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది రియల్మీ సైడ్ అయితే మనకి. సో వాటికి కూడా మీరు వెళ్ళొచ్చు. రైట్ నో గేమింగ్కి అండ్ మల్టీ పర్పస్ ఆల్ రౌండ్ కావాలంటే మీరు రియల్మీ సైడ్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అన్నట్టు. రెడ్మీ మనకి కూడా ఉంది Note 13 అలా. సో అది కూడా ట్రై చేయొచ్చు. మరి కంప్లీట్గా ఇది మనకి వాళ్ళ వీడియో అయితే మరి. సో ఈ ఫోన్ మీలో ఎంతమంది కొంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో ఓకే, మరి ఈ ఫోన్లో అనేది ఫైనల్గా మీలో ఎంతమంది కొంటున్నారు, మీలో ఎంతమందికి నచ్చింది, ఏ పాయింట్ గురించి మీకు నచ్చింది కింద కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. అండ్ ఈ ఫోన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.